అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. కాలసర్పదోషం తొలగిపోవాలంటే నాగపంచమి రోజున ఏం చేయాలి? కొన్ని పరిహారాలు చేస్తే కాలసర్పదోషం ప్రభావం తగ్గి పూజ కూడా రెట్టింపు ఫలితాలను ఇస్తుంది. నాగపంచమిని హిందూ మతంలోని ముఖ్యమైన పండుగలలో ఒక పండుగగా భావిస్తారు. శివభక్తులందరూ ఈ పండుగలో నాగదేవుడిని ఆరాధిస్తారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో 5వ రోజున పామును ఆరాధించే పండుగ అయిన నాగపంచమిని జరుపుకుంటారు. ఈ ఏడాది ఆగస్టు 9వ తేదీ శుక్రవారం నాగపంచమి పర్వదినాన్ని జరుపుకోనున్నారు. నాగపంచమి రోజున పాములను పూజించడం వల్ల వాటి అనుగ్రహం పొందడమే కాకుండా అనేక రకాల దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. ముఖ్యంగా రాశిచక్రంలో కాలసర్పదోషం ఉన్నవారికి నాగపంచమి రోజు చాలా ముఖ్యమైనది. కాలసర్పదోషంతో బాధపడేవారు జీవితంలోని ప్రతి రంగంలో విజయం కోసం చాలా కష్టపడాల్సి ఉంటుంది. అంతేకాకుండా రాహుకేతువుల కారణంగా జీవితంలో ఏదైనా ఇబ్బంది ఉంటే నాగపంచమి రోజున పాములను పూజించడం వల్ల రాహుకేతువుల చెడు ప్రభావాలు తగ్గుతాయి. హిందూ మతంలో ఆవు పేడను పవిత్రంగా భావిస్తారు. నాగపంచమి రోజున ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆవు పేడతో పాము ఆకారం తయారు చేస్తే పాము దోషం తొలగిపోతుంది. అలాగే స్వర్ణకారుడి నుండి తయారు చేసిన వెండి పామును తీసుకొని పూజారి చేత ప్రతిష్ఠించండి. ఆ తర్వాత ప్రవహించే నీటిలో వేయాలి. నాగపంచమి నాడు ఈ పరిహారాన్ని చేయడం వల్ల కాలసర్పదోషం కూడా తొలగిపోతుంది. హిందూ మతంలో గాయత్రి మంత్రాన్ని మహామంత్రం అంటారు. ఈ శక్తివంతమైన మంత్రాన్ని పఠించడం వల్ల సకల సమస్యలు తొలగిపోతాయి. కాలసర్ప దోషాన్ని తొలగించడానికి నాగపంచమి రోజున నాగదేవత శివుడిని పూజించాలి. ఆ తరువాత గాయత్రి మంత్రాన్ని పఠించండి. నాగపంచమి రోజున సముద్రపు ఉప్పు, గోమూత్రం మిశ్రమంతో ఇంటిని తుడవాలి. ఆ తరువాత ఇంట్లో ధూపం పెట్టాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కాలసర్ప దోషం తొలగిపోవాలి అంటే నాగదేవత లేదా శివాలయానికి వెళ్ళి నాగపంచమి రోజున చీపురుతో ఊడ్చాలి. అలాగే ఆలయ మెట్లను 10 రోజుల పాటు తుడుస్తుంటే కాలసర్పదోషం తొలగిపోతుందని నమ్మకం. కాలసర్పదోషం ఉంటే నాగపంచమి రోజున ఒక జత వెండి పాములను తయారు చేసి పూజించండి. పచ్చి పాలు, గాలి, పువ్వులు సమర్పించండి. ఫలితంగా కాలసర్పదోష ప్రభావం తగ్గుతుంది. నాగపంచమి రోజున 8 పాములను పూజించే సంప్రదాయం ఉంది. కానీ మీరు పామును పూజించే ముందు శివుడిని పూజించాలి అనే విషయం గుర్తుంచుకోండి. శివుని మెడలో పరమశివునికి అత్యంత ప్రీతిపాత్రుడైన సర్పదేవుడు కొలువై ఉంటాడు. నాగపంచమి రోజున సముద్రపు ఉప్పు, గోమూత్రం మిశ్రమంతో ఇంటిని తుడవాలి. ఆ తరువాత ఇంట్లో ధూపం పెట్టాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కాలసర్పదోషం తొలగిపోవాలంటే నాగదేవత లేదా శివాలయానికి వెళ్ళి నాగపంచమి రోజున చీపురుతో ఊడవాలి. అలాగే ఆలయ మెట్లను 10 రోజుల పాటు తుడుచుకుంటే కాలసర్పదోష తొలగిపోతుంది అని నమ్మకం.